రైతు బంధు విషయంలో ఓట్ల కోసం బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమన్నారు కాంగ్రెస్ నేత జావేద్. రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు చెప్పారు. చెబుతూ ఓటర్లో ప్రలోభాలు పెట్టేందుకు ప్రయత్నం చేసిన వ్యాఖ్యలతోనే రైతు బంధు ఈసీ నిలిపివేస్తే కాంగ్రెస్ పార్టీ వల్లే ఆగిందని, బురద చల్లడం పనిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీ రైతులు మోసం చేయడం అలవాటుగా పెట్టుకున్నారని అన్నారు. కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ రైతు ప్రభుత్వం వస్తుందని, రైతులకు కావలసిన అన్ని పథకాలు అమలు చేస్తామని అంటున్న జావేద్ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రైతులకి గుడ్ న్యూస్ చెప్తున్నటువంటి ప్రకటించినటువంటి బీఆర్ఎస్ ఒక్క రోజులోనే అది బ్యాడ్ న్యూస్గా మార్చేసింది. కేవలం హరీష్ రావు నిన్న మహబూబాబాద్ యాదాద్రి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో రైతు బంధు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన దాని పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి జ్వాలలు రగులుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మరోపక్క రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్గా పనిచేసినటువంటి నేత నల్లమల వెంకటేశ్వరరావు గారు, జావేద్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం. ముందుగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జావేద్ గారు, చెప్పండి, ఇటీవల కాలంలో రైతు బంధు అంశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం వల్లనే రైతు బంధు ఇవ్వట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. దీన్ని ఎట్లా చూడాలి? ప్రస్తుతం ఈ బంద్ అయినటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? మొదటిగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం పేరుతో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ పరిపాలనా విధానం, పరిపాలన దక్షత లేనటువంటి పార్టీ అది. ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఇలాంటివి ఒక పథకం రచన చేయటం, ఆ రోజు ఆ ఎన్నికలు నడిపించడం అనేది వాళ్ళకి ఆనవాయితీగా మారింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు వచ్చేటువంటి రైతు బంధు అనౌన్స్ చేయటం, మళ్ళీ అంటే ఎంతో సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచో మంచిగా చేస్తున్నటువంటి హరీష్ రావుకి ఈ విషయం తెలియదా? ఏదైతే ఎన్నికల కమిషన్కి లోబడి మాట్లాడాలి, ఎన్నికల కమిషన్ ఏదైతే నియమావళి ఉందో ఆ నియమావళికి విరుద్ధంగా మాట్లాడితే ఈ రైతు బంధు రైతులకి ఇబ్బంది జరుగుతుందనే విషయం తెలియక మాట్లాడింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ విషయం హరీష్ రావుకి తెలుసు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఉందా ఒకవేళ రైతులకి ఇచ్చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి సంఘటన జరిగింది తప్పితే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులకు విరుద్ధం కాదు. రైతుల పక్షాన ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. గతంలో ఉచిత విద్యుత్ ద్వారా రైతుల్ని ప్రేరేపితం చేసి ఉచిత విద్యుత్ మొదటిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదే రకంగా రైతుకి కావాల్సినటువంటిగా ఈ దేశానికి వెన్నెముక రైతు అనే దాంట్లో భాగంగా మీకు గతంలో డ్రిప్ ఇరిగేషన్ మీద అయితేనేమి, ఎరువులు మందులు అయితేనేమి, పురుగు మందుల మీద అయితేనేమి, సబ్సిడీలు ఇవ్వటం అయితేనేమి, ఇలాంటి పనిముట్లు కొనుక్కోవడానికి ఇవ్వటమే, ట్రాక్టర్లు కొనుక్కోవడానికి ఏదో రకంగా సహాయం చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. అంటే ప్రధానంగా ఈ ఒప్పందం అంటే దాదాపు మొన్నటి వరకు రైతు బంధుకు సంబంధించి కేవలం కాంగ్రెస్ నేతల వలన ఆగిందని చెప్పని అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు ప్రకటన తర్వాత ఈసీ సీరియస్గా తీసుకుని ఆపివేసిన దాన్ని ఎట్లా చూడాలి? ఎవరు తప్పిదంగా చూడాలి దీన్ని? ఇది ఖచ్చితంగా కావాలని చేసింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. రైతు బంధు 25వ తారీఖు టింగు పడతాయని చెప్పేసి చెప్పడం అనేది ఎలక్షన్ కమిషన్కి విరుద్ధం అనే విషయం ఆయనకు తెలుసు. అదే రకంగా రైతు బంధు కూడా ఎప్పుడు మీకు ఒక రోజులో 2 రోజుల్లోనూ ఎప్పుడు పడ్డ దాఖలాలు లేవు. గతంలో ఎప్పుడు రైతు బంధు చూసినా కానీ అది ఒక తంతు. అంటే 1వ తారీఖు నుంచి మొదలు పెడితే కనీసం 20వ తారీఖు వరకు, 30వ తారీఖు వరకు మొదటిగా 1 ఎకరా 6 ఎకరా ఉన్న రైతులకి, తర్వాత 2 ఎకరాలు 5 ఎకరాలు అట్లా పడుతూ పోయేటటువంటి విధానం అది ఎప్పుడు ఒక్కసారి వేయలేదు. కాకపోతే రైతుల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, కాంగ్రెస్ పార్టీ రైతులకి మోసం చేస్తుందని చూపించడానికి చేసేటటువంటి ప్రయోగాలు వాళ్ళు ఫలించవు. రైతులందరికీ తెలుసు ఈ విషయం. ఇవాళ రైతు పిల్లలు చదువుకొని ఉన్నారు. రైతులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో రైతులకు మీరు ఏం భరోసా ఇస్తున్నారు? ప్రస్తుతం రైతు బంధు రైతులకి భరోసా ఇవ్వడానికి రైతు భరోసా పేరిట 15,000 రూపాయలు మేము కౌలు రైతులకు గడిస్తామని చెప్పాము. రైతుకు 15,000 ఇచ్చేది కాకుండా రైతు కూలీ పట్ల కూడా ఆలోచన చేసి, రైతు కూలీలు కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారు. దళితులు, బీసీలు, మైనార్టీలు ఎక్కువ ఎవరైతే రైతు కూలీలుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్, ఒకవేళ ఈ గవర్నమెంట్ మారితే రైతు బంధు రాదని చెప్పేసి ఇప్పుడు అభద్రత భావంతో రైతులు వెళ్ళిపోతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? రేపు డిసెంబర్ 3న రిజల్ట్ రాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఒకళ్ళు అధికారంలోకి వస్తే ఇచ్చే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ పార్టీ నాయకుల యాస, భాష ప్రజల్ని మభ్యపెట్టే దిశలో మాట్లాడడం, వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే వాళ్ళు మాట్లాడడం, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనిది చూపించడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి
అది 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 వాళ్ళకు ఉన్నటువంటి విద్య. ఆ విద్యని ప్రజల మీద 2 సార్లు గమనించారు, 2 సార్లు గెలిపించారు. ఇక 3వసారి అవకాశం లేదు. మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు అయితేనేమి, మా అధినాయకురాలు ప్రియాంక గాంధీ గారు అయితేనేమి, మల్లికార్జున ఖర్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అయితేనేమి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. 6 గ్యారంటీల హామీలు ఏదైతే ఇచ్చారో ఆ 6 గ్యారంటీ హామీల్లో భాగంగా రైతుకి కావాల్సినటువంటి విధానాన్ని ప్రకటించారు క్లియర్గా. రైట్, ఇది మొత్తానికి సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులతో పాటు రైతు బంధు సమితి ప్రధానమైనటువంటి నేత ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కానీ ఎవరు కూడా దిగాలు చెందాల్సిన అవసరం లేదు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మొత్తం 15,000 రూపాయలు ఎకరానికి మేము ఇస్తూ ప్రతి రైతును కూడా ఆదుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు బీఆర్ఎస్కు ఓటేయద్దు, బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే. ఇది కేవలం రైతుల్ని మభ్యపెట్టడం కోసం తీసుకొచ్చి ఓట్ల కోసం మొదట ప్రవేశపెట్టి కాంగ్రెస్పై తప్పుడు నిందారోపణలు వేయడం కోసం ప్రవేశపెట్టి ఎలక్షన్ కమిషన్ ద్వారా రద్దు అయ్యేటట్టు చేసింది కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అని అది కాంగ్రెస్కి సంబంధం లేదు. రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్కి సంబంధించి రైతులకు అన్ని రకాలుగా ఆదుకొని మేము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి అని కూడా మనతో పాటు చెప్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఇది ప్రస్తుతం కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమానీస్, ఖమ్మం నుండి.